సండే స్పెషల్ పప్పుచారు ఉప్పు చేప. పప్పుచారు అయితే రెడీ చేసేసానండి. ఉప్పు చేప కూడా రెడీ చేసేసాను. ఇప్పుడైతే తినేద్దాము. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మా గోదావరి వాళ్ళ స్టైల్లో అయితే పప్పుచారు ఉప్పు చేప కలిసేసాను. ఇప్పుడైతే వీడియో వస్తుంది, చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఉప్పు చేప పప్పుచారు అంది, దోశలు వేసుకుంటుంది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ఈ వీడియో అయితే వస్తుంది. ఈ వీడియో కూడా చూసేయండి. మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చెయ్యాలి కదండి. దోశ అయితే వేస్తున్నాను. ఎగ్ దోశ అయితే తినాలనిపించింది. ఇంక పొయ్యి అయితే అంటించేసి దోశ అయితే వేస్తున్నానండి. తర్వాత అయితే ఉప్పు చేప పప్పుచారు అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. ఉప్పు చేప పప్పుచారు చాలా బాగుంటుందండి కాంబినేషను. మా గోదావరి స్టైల్లో నేనైతే చేసాను. మీరు కూడా ఏం చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. సండే స్పెషల్. ఇప్పుడైతే దోశ అయితే వేసేసి దాని మీద అయితే కొద్దిగా సాల్టు కొద్దిగా కారం అయితే జల్లేసానండి. ఇంకా అప్పటికప్పుడైతే తినాలనిపించింది. ఇంక ఎగ్ దోశ అయితే వేసేస్తాను. వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఉప్పు చేప పప్పుచారు కాంబినేషన్ ఇదే ఫస్ట్ టైం అండి తినడం. పప్పుచారు అయితే తిన్నాను కానీ ఉప్పు చేప అయితే ఇలా కాంబినేషన్ తినడం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ఈ కాంబినేషన్ తినకపోతే ఉప్పు చేప పప్పుచారు చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఎగ్ దోశ వేసేసాను. మామూలు తర్వాత కారం దోశ అయితే వేస్తానండి. కారం దోశ అయితే వేసేసాను. ఇప్పుడైతే తినేసి ఇంకా మొదలెట్టేద్దామా ఉప్పు చేప పప్పుచారు. ఇంకా దోశ అయితే ఇలా వేసేసాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. చాలా బాగుంటుంది వీడియో అయితేని. ఇంకా దోశలు అయితే వేసేసి తినేస్తున్నానండి. ఎగ్ దోశ అంటే నిజంగా చాలా బాగుంది. ఇప్పుడైతే వీడియో వచ్చేస్తుంది ఉప్పు చేప పప్పుచారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్ మీరు ఏమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఉప్పు చేప పప్పుచారు అయితే వండుతున్నానండి. నేనైతే ఫస్ట్ టైం ఉప్పు చేప పప్పుచారు తిన్నాం. చేపలు ఎండి చేపలు తింటున్నాం కానీ ఉప్పు వేపుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఈ కాంబినేషన్లో తినడం ఇదే ఫస్ట్ టైము. నేను ఎలా వండుకుంటామో మా పల్లెటూరు పద్ధతిలో మీకు ఎలాగైతే చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. స్కిప్ చేయకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే పప్పుచారు పెట్టేసుకుందామండి. ముందుగాని పప్పు అయితే కుక్కర్లో అయితే ఉడికించేసానండి. ఇంకొంటి చాలా మెత్తగా అయితే ఉడికించేసాను. ఇప్పుడైతే ముందుగా చారు పెట్టేసుకుందాము. తర్వాత అయితే చేపలు చేసేసి వేపేసుకుందాం, చూపిస్తాను. పప్పుచారు ఉప్పు చేప ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ముందుగా అయితే పప్పుచారు అయితే రెడీ చేసేసుకుందామండి. ఆయిల్ అయితే వేసాను. తర్వాత అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా అలాగే ఆనపకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుందాము. ఆనపకాయ ముక్కలు ఇవన్నీ బాగా మగ్గాలి కదండి. ఇప్పుడైతే వేసేసుకుని మళ్ళీ అయితే చూపిస్తాను మీకు. ఈ మగ్గాకైతే చింతపండు అయితే నానబెట్టుకుంటానండి. కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నాను. మా చెల్లి పక్క నుంచి నవ్విచ్చేస్తుందండి, అందుకు నవ్వేస్తున్నాను. ఇంకా అయితే బాగా మగ్గాలండి ముక్కలైతేని. అంతలోకి అయితే చింతపండు అయితే నానబెట్టేసుకుందాము. అవి నానిలో అవి బాగా మగ్గిలోగాని చింతపండు దాంట్లోకి బాగా నానబెట్టేసుకుని దాంట్లోకి వేసేసుకుని మళ్ళీ నానబెట్టుకుంటాను. ఇంకో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకొన్ని బాగా మగ్గాలి. అవి అట్లా అయితేని ముక్కలు మగ్గితేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది. అలాగే గట్టిగా కూడా ఉండదు. ఆనపకాయ ముక్కలు కూడా బాగా మగ్గాలి కదండి. ఇప్పుడైతే చింతపండు అయితే పులుసు అయితే వేసేసుకుందాము. ఆనపకాయ ముక్కలు అయితే బాగా అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. చింతపండు పులుసు అయితే వేసేసుకుందామండి. చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి. ఈ చింతపండు పులుసు ఇదంతా బాగా మరగాలండి. మరిగితేనే టేస్ట్ అనేది వస్తుంది. ముందుకైతే కుక్కర్లో పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను కదండి. ఆ చింతపండు పులుసు మరిగిలోగా మనమైతే ఎండు చేపలు అయితే క్లీన్ చేసేసుకుందాము. మొత్తం ఇవన్నీ తలకాయ అంతా తీసేసి మొత్తం పులుసు అంతా తోమేసుకుందామండి. వేడి నీటిలో వేసానంటే ఆ పులుసు అంతా ఊడిపోద్ది, నీట్గా అయిపోతుంది. మనకి ఇంకా క్లీన్ అయిపోతుంది. శుభ్రం అయితే చేసేసుకుంటున్నానండి. అంతలోకి మనకి ఆ చింతపండు పులుసు కూడా మరిగిపోతుంది. పొయ్యి అయితే మండిపోతుంది. ఇంకా చేపలు అనేది చేసేస్తున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి అబ్బా. ఇంకా అన్ని చేపలు కూడా చేసేసుకుందాము.
అవి ముళ్ళులు అయితే గుచ్చుపోతున్నాయండి చేస్తున్నప్పుడు. ఇంకా అన్నీ చేసేసానండి. ఇంకా అన్నీ చేసేసి వేడి నీటిలో అయితే వేసేస్తున్నాను. వేడి నీటిలో వేయడం వల్ల పులుసు అనేది ఊడిపోతుందండి, గమ్ముని నానిపోయి. వేడి నీటిలో వేసేసి ఉంచేసి కొంచెంసేపు అలాగే కడిగేసానండి. 2-3 సార్లు అయితే శుభ్రంగా నీటిలో అయితే కడిగేసుకోవాలి. మొత్తం దాని మీద ఉన్న పులుసు అంతా చారంతా ఊడిపోతుంది కదండి. ఇప్పుడైతే అదంతా నీటిలో నానబెట్టేసాను కదండి, మరిగిపోతున్నాయి అప్పుడే చింతపండు పులుసు. ఇంకా పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాం కదండి, కుక్కర్లోని పప్పు అయితే వేసేసుకుంటున్నాను. నిజంగా పప్పు పులుసు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. పప్పు పులుసు ఇంకా సాంబార్ కన్నా ఇంకా చాలా నచ్చిందండి నాకైతేని. పప్పు వేసేసాను కదండి, కొంచెంసేపు అయితే మరగనిచ్చుకుందాము. తర్వాత అయితే ఉప్పు కారం కూడా వేసేసుకుందాము. కారం అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా అయితే మరగనిచ్చాము. ఒక 5 నిమిషాలు మరగనిచ్చి అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి. కారం కూడా, ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే కారం ఉప్పు వేసేసుకున్నాను కదా, కొంచెంసేపు అయితే మరగనిచ్చి అప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇంకోండి సాంబార్ అయితే కాగిపోయిందండి, తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇంకా బాగా మరిగిపోయింది. ఇంకా దించేసుకుని ఇంకా తాలింపు సరుకులు అయితే రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకోండి మరి బాగా మరిగిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సాంబార్ కన్నా నిజంగా ఇదే పప్పు పులుసు నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తాలింపు సరుకులు అయితే వేసేసుకుందాము. తాలింపు అయితే పెట్టుకున్నాము. ఆయిల్ కొంచెం తక్కువ వేసానండి ముందు. ఆల్రెడీ ఈ ముక్కలైతే మగ్గించేసుకున్నాను కదండి, కొద్దిగా ఆయిల్ వేసి ఇంక తాలింపు సరుకులు వేసేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కూడా వేసేసి, మెంతులు ఇవన్నీ వేసేసి కొద్దిగా వేసానండి, ఆయిల్ ఎక్కువ వేయలేదు. ముందు ఆల్రెడీ వేసాను కాబట్టి. తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు చేప అయితే వేపేసుకుందాము. ఉప్పు చేప నానబెట్టాను కదండి, కడిగేసుకుందాము ముందుగాని. 2-3 సార్లు ఇంకో వేడి నీటిలో అయితే వేసేసాను కదండి, తోలన్నీ నీట్గా క్లీన్గా అయిపోయినాయి. వేడి నీటిలోంచి తీసేసి ఇప్పుడైతే కడిగేసుకుందామండి. 2-3 సార్లు బాగా తోమేసుకుంటున్నాను. దాని మీద పులుసు అనేది అంతా మొత్తం ఊడిపోయి ఇంక వచ్చేస్తుందండి బాగాని. ఉప్పుచార పప్పుచారు అది కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా అయితే కడిగేసుకుంటున్నానండి. 2-3 సార్లు అయితే కడిగేసుకున్నాను. ఇంకోసారి అయితే బాగా కడిగేసుకుని చేసేసుకుందాము. ఇంకా నీట్గా అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఉప్పుచారు పప్పుచారు, ఉప్పు చేప పప్పుచారు చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడైతే వేపేసుకుందాము నీట్గాని, చూపిస్తాను చూసేయండి. ఉప్పు చేప అయితే వేపేసుకుందామండి. ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఉప్పు ఎలా ఉంటుంది కదా, కారం కూడా వేయట్లేదండి, మామూలుగా అయితే వేపేసుకుంటున్నాను. ఉప్పు చేప పప్పుచారు మా గోదావరి స్టైల్లో. ఇలా అయితే వేస్తానండి. మనం పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ తిరిగేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను. చేపలు అయితే తిరిగేసుకుందామండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి. ఫుల్ వీడియో కూడా చూసేయండి, ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. ఉప్పు చేప అయితే వేగిపోయిందండి, తీసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పు చేప పప్పుచారు. ఉప్పు చేప పప్పుచారు తిన్నప్పుడైతే చూపిస్తాను. రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి.
ఉప్పు చేప పప్పుచారు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో వేడి పప్పుచారు వేసుకుని ముక్క నంచుకుంటూ మా గోదావరి స్టైల్లో ఎలా వండానో ఫుల్ చూసేయండి. ఇప్పుడైతే తినేద్దాము. కొద్దిగా అయితే వేసుకుంటాను. పప్పుచారు ముద్ద పెట్టుకుని ఇలాగైతే తిన్నారండి. చాలా బాగుంది. ఇలా తినడం ఫస్ట్ టైం అండి. నిజంగా చేప కూడా చాలా బాగా ఎగిపోయింది, కలకలాడుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఉప్పు చేప పప్పుచారు. లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు చేప పప్పుచారు అయితే తినేసామండి. మధ్యాహ్నం సండే కదా, ఇంకా సీరియల్స్ అలాంటివి ఏమి ఉండవు. ఇంక సీరియల్ ఏమి చూడమండి. సీరియల్స్ కూడా రావు. ఇంక ఈయనలో అయితే తీసినాను కొబ్బరి చీపులకి అయితేని. పచ్చాకులు అయితే ఉన్నాయండి. ఇంకా చీపురు అయితే తీస్తున్నాను. మొన్న తీసాను చీపురు, అప్పుడే అయిపోవచ్చింది. ఇంకో చీపురు అయితే తీస్తున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇలా అయితే తీసేసుకుంటున్నాను. చీపురు అయితే అయిపోయిందండి. చీపురు అయితే తీసేసాను. చాలా నైస్గా తీసాను కదండి. ఇప్పుడైతే ఎండలో పెట్టుకుందాము. కొంచెం ఎండ అయ్యాక మనమైతే కట్టుకుందాము. ఇలాగా చూపిస్తాను చూడండి. ఎండలో పెట్టేస్తాను. ఇలా అయితే ఎండలో తీసుకుంటున్నానండి. కొంచెం బాగా కొంచెం నాకైతే తీసి కొట్టు కింద కడతాను. ఇలా అయితే తీసేసుకున్నాను.